నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మారిషస్ దేశ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రామ్గోలం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశ్రవచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి రామచంద్రాపురం మండలం సి రామాపురంలో ఉన్న బ్రహ్మర్షి గురూజీ సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రాంగుళం, వీణా రాంగుళం దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి గురువానంద గురూజీ మాట్లాడుతూ, ఉన్నత స్థితిలో ఉండినా సింపుల్గా జీవనం సాగించటం నవీన్ చంద్ర ప్రత్యేకత అని ప్రశంసించారు. నవీన్ చంద్ర రాంగుళం చేపట్టిన ప్రజాసేవకు గుర్తింపుగా ఇప్పటికే 4 పర్యాయాలు మారిషస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు. మరింత దీర్ఘకాలం నవీన్ చంద్ర రాంగుళం ఉన్నత పదవిలో ఉండగలరని గురూజీ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగుళం మాట్లాడుతూ, హిందువుగా బ్రహ్మర్షి ఆశ్రమానికి రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. గురూజీ ఆశీస్సులతో తాను 4 సార్లు మారిషస్కు ప్రధానమంత్రి అయ్యానని తెలిపారు. గురూజీకి కృతజ్ఞతలు తెలియజేసి వారి ఆశీస్సులు పొందటానికి ఆశ్రమానికి వచ్చానని మారిషన్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగుళం తెలిపారు. అనంతరం గురూజీ ఆశ్రమం నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. that I will be Prime Minister very soon. So, all Swanis who come to Mauritius when they meet you, they say the same thing. They all tell you you'll win very soon. So he said this, I said, thank you. But I told him to cut a long story short. Swamiji, elections here are different. Because they are committing fraud. They are fraud, electoral fraud. They already pack the boxes with the votes and they chain the boxes. They have lots of money because they're very corrupt. They have stolen a lot of money. Today, there is no money in the coffers. And they're giving people freebies every day. They control the police. They control the army. They control the national television. And every day on national television, in the Hindi program, in Hindustani news, something against me. So people in the villages, they look at this and start believing. I told him it's going to be very difficult. He told me, you don't seem to realize. రైతుల హక్కులను హరించే చట్టాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చెయ్యాలని గత వైకాపా ప్రభుత్వం చూసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసిందని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నా వైకాపా నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం నంద్యాల జిల్లాలోని సోమశిల జలాశయం 2 క్రస్ట్గేట్లు ఎత్తి నీటిని పెన్నా నదిలోకి విడుదల చేశారు. అనంతరం జలహారతి ఇచ్చారు. జలాశయంలో 74 టీఎంసీల నీటి నిల్వ స్థిరంగా ఉండేలా నియంత్రిస్తామన్నారు. 20,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి కాబట్టి మనం ఎప్పుడూ 74 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది. చాలా కాలం 68 టీఎంసీలకి నిలిపాం, తర్వాత 70, 72 ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు 74 టీఎంసీలు అయింది. దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ
ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు, ఇరిగేషన్ అడ్వైజర్లు, ఈఎన్సీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటిని మనం రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కొన్ని చోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటి చోట సాంకేతిక సహాయంతో బాలికలు విద్యావంతులు అయ్యేలా చూడాలన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడారంగాల్లో మరింత ముందుకు తీసుకువచ్చేలా 2 రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. देश की नेशनल कॉन्फ्रेंस महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत पर संपन्न हुई. इसमें संसदीय समिति और राज्य की संसदीय समिति के चेयरपर्सन प्रतिनिधियों ने हिस्सा लिया. 2 दिन तक चर्चा और संवाद के माध्यम से किस तरीके से महिला नेतृत्व से हम विकसित भारत बनाने के संकल्प को पूरा कर सकें. भारत के अंदर, पंचायतों के अंदर, नगर पालिकाओं में, सभी राज्यों में 33% और कई राज्यों में 50% महिलाओं की भागीदारी है. आने वाले समय में नारी शक्ति वंदन अधिनियम के तहत राज्य की विधानसभाओं और लोकसभा में भी 33% भागीदारी होगी. विधायी कार्य में भागीदारी, लोकतंत्र की प्रक्रिया में भागीदारी और इससे महिला नेतृत्व आने वाले समय के अंदर विकसित भारत सामाजिक, आर्थिक कल्याण के साथ किस तरीके से समाज में सामाजिक मुद्दों में बदलाव हो, सामाजिक मुद्दों के साथ महिला सशक्तिकरण और उन सारे मुद्दों पर चर्चा हुई. इसके साथ साथ आर्थिक स्वावलंबन, हर महिला को आर्थिक स्वावलंबन बनाने के लिए 2 दिन तक व्यापक चर्चा हुई. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆకిపోగు ప్రభాకర్ వైసీపీ నేతలే నిజమైన కబ్జాకూరులని, చర్చకు సిద్ధమని కర్నూలులో అన్నారు. వైసీపీ హయాంలో కొండలు, చెరువులు, క్రిస్టియన్ ఆస్తులపై కబ్జాను జరిగాయని ఆయన ఆరోపించారు. మంత్రి టీజీ భరత్ అభివృద్ధిని చూసి ఓర్చలేక ఆరోపణలు చేస్తే ఊరుకునేదు లేదని, ఆధారాలతో చర్చకు సిద్ధమని సవాలు చేశారు. మరి నిన్న సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి నంద్యాల, కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా మేయర్ ఇచ్చినటువంటి మరి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే నవ్వేస్తూ ఉంది. ఎందుకంటే దీన్ని చూస్తే ఎవరైనా అనుకుంటారు ఇక్కడ కర్నూలు జిల్లా ప్రజలు దొంగ నడిచినట్టుంది. అంటే దొంగతనం చేయనికపోయినాడు, మళ్ళీ ఆయనే దొంగ నడిచినట్టుంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే. అంటే ఈరోజు మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో మేము ఒక పద్ధతి ప్రకారము, ఇందాక మా సోమశేఖరన్న గారు చెప్పినట్టు ఇది చట్ట పరిధిలో ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం. మా యొక్క ప్రధాన ఉద్దేశము, మా జిల్లా మంత్రి టీజీ భరత్ గారి యొక్క 15 నెలలైంది. ఈరోజు ఈ యొక్క జిల్లాకు ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ, అదేవిధంగా పరిశ్రమలు కానీ తీసుకొస్తున్నటువంటి ఘనత మా టీజీ భరత్ గారిది. ఈరోజు దాన్ని తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అర్థం కాక, ఏం చేయాలో తేలక ఏదేదో నిందలు మోపుతా ఉన్నారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చూస్తుంటే ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు, లేదంటే దాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు.
వీళ్ళంతా కూల్చి కూటమి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అయ్యా కబ్జా చేసింది ఎవరు? మరి అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా ఎవరిని అడిగినా చెప్తారు ఈ కర్నూలు జిల్లాలో ఎవరెవరు ఎంత కబ్జా చేసినారు, ఏ యొక్క ఆస్తులు ఆక్రమించుకున్నారు, ఏ యొక్క ఆస్తులను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారు, ఏ యొక్క మత సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను ఆక్రమించుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకున్నారో మనం అంతా చూసాం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు. బాపట్ల జిల్లాలో అనుకోని పరిస్థితుల్లో కృష్ణానది వరదలు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో రేపల్లె డివిజన్ రెవెన్యూ అధికారి ఎన్ రామలక్ష్మి, డీపీఓ ప్రభాకర్లతో కలిసి కృష్ణానది వరదలపై జిల్లా మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొల్లూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్లో కృష్ణానది ఫ్లడ్ సిచ్యువేషన్ రివ్యూ చేయడం జరిగింది. అలాగే కీలకమైన జిల్లాధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీస్ వారు వాళ్లతో కూర్చొని గత సంవత్సరాలు జరిగిన ఫ్లడ్స్ సిచ్యువేషన్ని, దానికి మనం చేసినటువంటి రెస్పాన్స్ మరియు ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా అడిగి తెలుసుకొని తర్వాత వాళ్ళకి పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనము వారధి పైన కూడా వెళ్ళి అక్కడున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది. బాపట్ల జిల్లాలో ఈ సంవత్సరం ఫ్లడ్స్ని ఎదుర్కోవడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని, ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవడానికి చేయాల్సిన అన్ని చర్యలు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు మనకి ఫస్ట్ వార్నింగ్ వస్తుంది అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే మనకు కాల్ చేసి మీ పరిస్థితి మీరు చెప్పొచ్చు, మీకు ఏం కావాలనేది కూడా మనకు తెలియజేయచ్చు. యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల ధర్నా. సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన రైతులు. మోతె మండలం వ్యాప్తంగా 10 గ్రామాల రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్. భారీగా నిలిచిపోయిన వాహనాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని నేతిగుట్లపల్లి వద్ద ఇనోవా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పుంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం కారుతో పాటు 660 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 34 లక్షలు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో 3 నిందితులు పరాలీలో ఉన్నట్లు తెలిపారు. పుంగనూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇన్నోవా వెహికల్ని, 20 దుంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు, సయ్యద్, అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకువచ్చారు. నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు, వస్తున్నారు. వస్తే ఆ వెహికల్కి అయితే కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన 3 కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి, బ్యాక్ వర్డ్ ఏమి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా నిర్ధారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎఫ్ఐఆర్లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 3 వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాయిలు యాడ్ చేసుకుని పోతాం. విజయవాడ విద్యానగర్ మెయిన్ రోడ్లోని ఐటీసీ హోటల్ నుండి బృందావన్ గార్డెన్స్ వైపు వెళ్లే రోడ్లో వర్షం వల్ల పడిపోయిన చెట్టును కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పార్క్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ప్రస్తుత వర్షాల వలన ఇబ్బంది లేకుండా భారీ చెట్ల దగ్గర
మరియు పాత భవనాల్లో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు, వాహనదారులకు కమిషనర్ సూచించారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే తక్షణం జీఎంసీ కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కర్నూలు పట్టణంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4వ పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పంచలింగాల గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ నానిని బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద అడ్డగించారు. అరకు నుంచి కారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోర్లలో బాక్సుల్లో దాచి తరలిస్తున్న 49 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేంద్రతో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నంద్యాల కేఎన్ఎం హైస్కూల్లో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ట్యాబ్లు, అడాప్టర్లు, ఓటీజీ కేబుల్స్, స్పైక్ గార్డ్సు దొంగతనానికి గురయ్యాయి. సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భీమవరము రోడ్లో ఈద్గా సమీపంలో షేక్ హుసేన్ వలీ ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6,93,000 రూపాయల విలువైన 77 ట్యాబ్సు, 60 అడాప్టర్లు, 150 కేబుల్సు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ పరిధిలో డిప్యూటీ విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి 90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, 2 స్పైక్ గార్డ్స్ దొంగిలించిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బత్తుల దస్తగిరిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి భీమవరము రోడ్డులో ఈద్గా సమీపంలో నిందితుల వద్ద నుంచి 6,93,00,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాం. అతను 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను 1 టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లో చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిని పట్టుకోవడం అయింది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంటుంది. విశాఖపట్నంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు మేనేజర్ భైరవపట్ల శ్రీరామ్ ఆర్థిక ఇబ్బంది ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే మేము వెంటనే రెస్పాన్స్ అయ్యి మా తమ్ముడు నేను వచ్చాం. రాగానే మాకు ఇలా జరిగిందని చెప్పింది సార్. అది అందుకని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఒక 10-15 మంది పిల్లలు ఉంటారండి. వార్డెన్ పేరు దానియేల్ అంటే. వార్డెన్ గారు ఏమనలేదండి, సరేలే అని అన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.